మంచి చెప్పేటోడు మాట ఎప్పుడు విన్నాడు సార్. పొరపాటున గనక కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటి కొత్తది కథ. ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి. రేపు లోపు 1,00,000 సంపాదిస్తామంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. అంటే మోసం చేసేటోళ్ళు ఉన్నంత సేపు మోసపోతూనే ఉంటారు సార్.